హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే హైదరాబాదీ దమ్ బిర్యానీ ఇంట్లో చేసుకోవడం ఎలా ఎంత ఈజీగా చేస్తున్నానో చూడండి. చాలా బాగా వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, దీనికోసం అయితే ఆయిల్‌లో మనం చికెన్ అయితే వేయించేసుకుందాం. యాక్చువల్‌గా ఈ ఆయిల్‌లో నేను ఉల్లిపాయలు వేసేసి వేయించుకొని తీసుకున్నాను. సో, అదే ఆయిల్‌లో మనం చికెన్ కూడా యాడ్ చేసుకొని వేయించేసుకుందామండి. మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందాం. సో, చికెన్ ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. తర్వాత మూత తీసుకొని ఆనియన్స్‌ని ఒక మీడియం సైజ్ ఆనియన్స్‌ని కూడా వేసుకొని కాసేపు మళ్ళీ ఉడికించుకుందామండి. సో, ఇప్పుడు కొంచెం ఉప్పయితే యాడ్ చేస్తున్నాను. సో, చికెన్ మనకి ముందుగానే ఉడకడానికి ఉప్పయితే యాడ్ చేస్తాను. సో, చూసారు కదా వాటర్ ఎలాగా మనకి ఫామ్ అయిందో పైకి. సో, కొంచెం అయితే మనం పసుపయితే యాడ్ చేస్తున్నాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు కూడా యాడ్ చేసుకున్నానండి. అలాగే ఒక ఉప్పు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో, ఇదంతా ఉప్పు, కారం ముక్కలకి బాగా పట్టుకునేలాగా మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుందాం. సో, ఈలోపు మనకి ముక్కలు కూడా ఉడికిపోతాయి. పచ్చిమిర్చి అలాగే ఇప్పుడు తుంచుకొని వేసేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందామండి. సో, ఈ ఫ్లేవర్స్ కూడా మన ముక్కలకి బాగా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు ఆ ముక్కల్ని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. కొంచెం ఆహ్, పెద్ద బాండీలో చేసుకుంటే మీకు బిర్యానీ అనేది బావుంటుంది. మీకు కావాలంటే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది జీడిపప్పులు యాడ్ చేసుకుంటే. సో, చూసారు కదా! ఇప్పుడు కొత్తిమీర కొంచెం, అలాగే పుదీనా కూడా కొంచెం వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం బిర్యానీకి రైస్ రెడీ చేసేసుకుందాం. ప్యూర్‌గా గీతో చేసుకోవచ్చండి. నేను కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నానండి ఒకటి. సో, ఈ బిర్యానీ దినుసులన్నీ గీలో వేయించుకోవాలి బాగా. వేయించుకున్న తర్వాత మనకి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. సఫిషియంట్ వాటర్ యాడ్ చేసుకుందాం. మన రైస్ ఉడకాలి కాబట్టి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుందామండి. కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఆల్రెడీ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్‌నైతే నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఉడికించుకుందామండి. సో, చూసారు కదా! ఈ పొంగులు రావాలి. సో, ఇప్పుడు ఇందులో మనం బాస్మతి రైస్‌నైతే యాడ్ చేసుకొని ఉడికించుకుందామండి. ఒక 70% వరకు ఉడికించుకున్న తర్వాత ఈ రైస్‌ని మన కర్రీలో వేసేయడమే. సో, ఇప్పుడు ఈ కర్రీ మీద మనం ఆనియన్స్‌ని కంపల్సరీగా వేసుకోవాలండి. తర్వాత మన రైస్‌ననేది లేయర్స్‌గా వేసుకుందామండి. లేయర్స్‌గా వేసుకొని కాసేపయితే పొయ్యి మీద ఉంచాలి ఒక 5 మినిట్స్. ఇక్కడ ఆనియన్స్ అనేది కంపల్సరీగా వేయించుకోవాలండి. డీప్ ఫ్రై చేయాలి. మీకు బిర్యానీ తిన్నప్పుడు ఆ ఆనియన్స్ తగిలితేనే మీకు ఆ బిర్యానీ అనేది టేస్ట్ బావుంటుంది. ఆనియన్స్‌లే కదా అని లైట్ తీసుకుంటే అస్సలు బాగోదు. లాస్ట్‌లో ఫుడ్ కలర్ మీ ఆప్షనల్. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.